నమస్కారం అండి. నేను ఎంఎన్బి రాజుని మాట్లాడుతున్నాను. జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలకు ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అట్లాగే కాంగ్రెస్ కూటమి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినాయి. రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోలు రిలీజ్ చేసినాయి. కానీ ముస్లిం కమ్యూనిటీ 17 డిమాండ్లతో ఒక పేపర్ రిలీజ్ చేసింది. అది కూడా వాళ్ళు అడ్రస్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ కూటమి కోసం. కాంగ్రెస్ కూటమిని ఏమన్నాయంటే, మేము ఇచ్చిన 17 పాయింట్లు మీరు యాక్సెప్ట్ చేస్తే గంపగొత్తగా మా ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా ఓట్లు వేసి మిమ్మల్ని నెగ్గిస్తాము. తర్వాత దాంట్లో ఉన్న పాయింట్లన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక పేపర్ రిలీజ్ చేసింది. ఆ 17 పాయింట్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ దాన్ని ఖండించడం మానేసి మౌనంగా ఉంటూ చిన్న చిన్న నాయకులతోటి అంగీకారం తెలియజేసినట్టుగా మాట్లాడుతున్నది. ఇది అతి దారుణమైన విషయం. ఆ 17 పాయింట్లు కూడా భారతదేశ వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ఉన్న విషయాలే అవి. వక్ఫ్ బోర్డుని రద్దు చేయకూడదంట, ఆర్ఎస్ఎస్ని రద్దు చేయాలంట, జైల్లో ఉన్న ముస్లిం టెర్రరిస్టులను అందరినీ రిలీజ్ చేయాలంట, ఆర్ఎస్ఎస్లో ఉన్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేయాలంట, వక్ఫ్ బోర్డుకి 1000 ఎకరాలు ఇవ్వాలి, వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా పార్లమెంట్లో గడమిప్పాలి, 500 కోట్లు వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలి, పోలీసుల్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలంట అని అలవి కాని డిమాండ్స్ పెట్టినవి. కానీ నిర్విద్ధంగా ఖండించడం మానేసి కాంగ్రెస్ వాళ్ళు మౌనంగా ఉన్నారు. అంటే మౌనం అంగీకారం కింద, అంటే ముందు మీరు ఓట్లేసి నెగ్గించంటే తర్వాత చూద్దాం అన్నట్టు. కానీ ఇప్పటికే మనం కర్ణాటకలో ముస్లింల యొక్క అరాచకాలు చూస్తున్నాము. అట్లాగే వక్ఫ్ బోర్డు గురించి కూడా మన హిందువులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఇప్పుడు హిందువులు మారకపోతే మహారాష్ట్రలో ఇక ఈ మేనిఫెస్టోలు చూడకూడదు. వాళ్ళ యొక్క డిమాండ్ చూశాక హిందువులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో 2 మేనిఫెస్టోలు చూడటం మానేసి డైరెక్ట్గా బీజేపీ కూటమికి ఓట్లేసి నెగ్గించాలి. అట్లా చేయలేదంటే అది అతి దారుణమైన విషయం. అప్పటికే మోడీ గారు కూడా కలిసి ఉంటే ఆయన ఒక స్లోగన్ తీసుకొచ్చారు, ఏక్ హైతో హ్యాపీ అని ఆ స్లోగన్ గారు తీసుకొచ్చారు. అలాగే యోగి గారు కూడా బట్టంగేతో కటంగే అని కలిసి ఉంటేనే విడిపోతే కలిసి ఉండాలని, విడిపోతే పడిపోతామని, ఇవన్నీ చూశాక కూడా హిందువులందరూ బీజేపీకి ఓటేసి గెలిపించకపోతే ఇది చాలా దారుణమైన విషయం అవుతుంది. నా ఉద్దేశంలో అయితే ఇప్పటికిప్పుడు డెఫినెట్గా 160 కాదు 180 సీట్లతో బీజేపీ కూటమి గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ దేశ వ్యతిరేకమైనా సరే ఏ విధమైన సంకోచం లేకుండా వాళ్ళ మాట్లాడిన చూస్తూ ఉండే చాలా ఇబ్బందికరంగా ఉంది. తప్పనిసరిగా హిందువులందరూ ఓబీసీ, ఎస్సీ, బీసీ, ఫార్వర్డ్ క్యాస్టు, అట్లాగే ఆ విదర్భలో మరాఠీలు వీళ్ళందరూ విడిపోకుండా కలిసి కాంగ్రెస్ను ఓడించాలని నా కోరిక. అదే జరుగుతుందని నా అభిప్రాయం కూడా. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే జారవిడుచుకోకూడదు. రాహుల్ గాంధీ గారు కూడా కులగన్న అన్నారు. ఇప్పుడు తెలంగాణలో మొదలెట్టారు, ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు, దాన్ని ఎందుకు చేయటం అని. ఆల్రెడీ కర్ణాటకలో చేశారు, దాన్ని మూలన పెట్టారు. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో మొదలుపెట్టారు. కానీ దానికి ప్రజలు సహకరించే పరిస్థితిలో లేదు. ఓన్లీ ఏంటంటే
హిందువుల్ని డివైడ్ చేయడానికి ఎత్తుకున్న స్లోగన్ మాత్రమే. అది తెలుసుకొని హిందువులందరూ ఏకమయ్యి ఓటేసి బీజేపీని గెలిపిస్తే మనం సేఫ్గా ఉంటాము. ఆ విషయం మోడీ గారు కూడా క్లారిఫై చేశారు. ఓ ప్రైమ్ మినిస్టరు జాగ్రత్తగా ఉండి బీజేపీకి ఓటేసి బద్దకించకుండా ఆ రోజు ఓటేసి గెలిపించాలని నా మనవి. జై హింద్, జై భారత్, నమస్తే.